నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 8. బాయ్ ఫ్రెండా అన్నాడు వెటకారంగా శిఖర్. ఆమెకు ఉక్రోషం పొడుచుకొచ్చింది. ఏదో అనబోయింది. ఏంటి నోరులేస్తోంది అని చెయ్యి పట్టి లాగాడు. ఆమె విసురుగా వచ్చి అతని ఒడిలో వాలింది. ఆ చెయ్యిని అలాగే వెనక్కి మడిచి ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు. చెయ్యి నొప్పి పుడుతుంటే బాధతో ఏడుపు ముఖం పెట్టి నాకు కాదు ప్రాబ్లం, నీకున్నట్టుంది, అందుకే నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్న. ఆమె చెయ్యి వదులు బావా అంది. ఇందాక గర్ల్ ఫ్రెండ్ అది ఇది ఏదో అన్నావు. కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు శిఖర్. నువ్వు మాత్రం బాయ్ ఫ్రెండా అని అడగలేదు. వెటకారంతో మూతి తిప్పింది సంయుక్త. ఇంత రాత్రివేళ ఇలా పైకొచ్చి మాట్లాడుతుంటే బాయ్ ఫ్రెండ్ కాక గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారా ఎవరైనా? అయినా ఇంతసేపు ఆ పనికిమాలిన ముచ్చట్లేంటి విసుక్కున్నాడు అతడు. ఎవరి కబుర్లు వాళ్లకు ఇంపార్టెంట్. చెత్తవాగుడని నువ్వెలా అంటావు? అయినా నీకు ఇలా అనే రైట్స్ లేవు. ఇది నా ఇల్లు, నా డాబా, నా ఫోన్, నా ఫ్రెండ్. మధ్యలో నీకేంటి? పొగరుగా తల ఎగరవేసింది సంయు. నీ ఇల్లునా? గొంతులో విపరీతమైన ఆశ్చర్యాన్ని పలికిస్తూ అతడు తన కళ్ళను మరింత చిన్నవి చేసి ఆమెను చూశాడు. విస్మయంతో. కాదా మరి? ఆమె ప్రశ్న పెదాలు దాటి బయటికి వచ్చింది. రేపు నువ్వు పెళ్ళై అత్తవారింటికి వెళ్తే అది కదా నీ ఇల్లు, ఇది కాదు. అతని కొంటె సమాధానం అతని గుబురు మీసాలు దాటింది. పెళ్ళి అయినప్పుడు కదా దీర్ఘం తీసింది ఆమె. చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా ఒంటి కొమ్ములా? అతని మాటల్లో వెటకారం ధ్వనించింది. భుజాలు కదిపి నాకేం కర్మ, శుభ్రంగా చేసుకుంటాను అని మూతి 3 వంకర్లు తిప్పింది సంయు. నువ్వు చేసుకుంటాను అన్నా ఎవరూ ముందుకు రారు. బాబోయ్, ఇలాంటి పెంకిది మాకు వద్దు అని నీ నోటికి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు. ఓ అమ్మాయిలో ఉండవలసిన అణకువ, ఆ వినయ విధేయత అసలు నీలో లేదు. అసలు నువ్వు అమ్మాయివేనా అని ఆమెను అనుమానిస్తూ చులకనగా మాట్లాడాడు శిఖర్. దాంతో ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. అసలు నువ్వు మనిషివేనా? ఇలా ఎలా ఒక అమ్మాయితో మాట్లాడతావు? రోషంతో ఆమె ముక్కుకొస ఎర్రబడగా. అసలు నువ్వు మగాడివి అయితే కదా నాలో ఉన్న ఆడతనం, అందులోని అణకువ, అందం కనిపించడానికి వ్యంగ్యాస్త్రం వదిలింది. అతని ఈగో హట్టయింది. కోపంతో సర్రున పొంగింది. ముఖం ఎరుపెక్కింది. వాళ్ళిద్దరి మధ్య తగువు చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఏంటే నోరుంది కదా అని ఎక్కువ వాగుతున్నావు? కళ్ళు దొబ్బాయా? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? 6 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తుతో, పైగా మీసాలు గడ్డాలతో ఉన్న నన్ను పట్టుకొని అంత మాట అంటావా అని కోపంతో ఆమె 2 బుగ్గలు ఒత్తిపట్టాడు. ఆమె మూతి చేపమూతిలా తెరుచుకోగా ఆ బండోడా నొప్పి అంది. అతడు ఆమెను గుర్రుగా చూశాడు. ఆవేశంతో రగిలిపోయాడు. అరే, నేను నీకన్నా పెద్దవాడిని, బావని అన్న భయం, భక్తి కొంచెం కూడా లేదా నీకు? మాటకు మాట సమాధానం ఇస్తున్నావు అని తన చూపుతోనే ఆమెను కొట్టేలా తీక్షణంగా చూశాడు. అతని చూపుల దాటిని తట్టుకోలేక అతని చేతిని విదిలించి కొట్టి తన తలని పక్కకు తిప్పింది. నీకు మాత్రం నేను మరదల్ని అన్న అభిమానం కొంచెమైనా ఉందా? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నన్ను చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నన్ను అన్నోన్ పర్సన్లా చూస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. చిన్నప్పుడు ఉన్న ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఇప్పుడు ఉందా నీలో? అదంతా అక్కడే వదిలేసి వచ్చినట్టున్నావు. ఆవేదనతో అతని ముందు వాపోయింది సంయు. అంటే నువ్వింకా ఫ్రాకులు వేసుకునే కాలంలోనే ఉన్నావా? అప్పటిలాగా నేను లేనని అంటున్నావు? నేను మాత్రం నిక్కర్లో నుండి ప్యాంటులోకి ఎప్పుడో మారాను. అప్పుడు ఉన్నట్టు ఉండాలి అంటే కుదరదు. పెద్దవాళ్ళమయ్యాక ఎలా ప్రవర్తించాలో, పెద్దవాళ్ళతో ఎలా మెలగాలో కాస్త నేర్చుకో. అంతేకాని నన్ను వేలెత్తి చూపాలని చూడకు. నేను కరెక్ట్గానే ఉన్నాను. నీ ఆలోచన విధానమే బాగోలేనట్టుంది. దాన్ని సరిచేసుకో అన్న అతడు. నా ఒడి ఏమైనా సోఫా అనుకున్నావా? కుర్చీ అనుకున్నావా? సెటిల్ అయిపోయావు. నేను నీ చెయ్యి వదిలి చాలాసేపయింది కదా. లేవాలని తెలియదా? అయినా అలా ఎలా వచ్చి నా ఒడిలో పడ్డావు? నేను పిలవగానే నువ్వు దగ్గరికి రాలేదు. దాంతో కోపం వచ్చి చెయ్యి పట్టి దగ్గరికి లాగానే తప్ప నా ఒడిలో కూర్చోబెట్టుకోవడానికి కాదు. కూర్చుంది చాలు, ఇక లెగు అని చిటపటలాడుతూ ఆమె సన్నని అనాచ్ఛాదిత నడుమును పట్టుకొని లేపి నిల్చోబెట్టాడు శిఖర్. అతని మునివేళ్ల స్పర్శకి ఆమెకు షాక్ కొట్టినట్టు అయింది. ఒళ్ళంతా కరెంటు పాకింది. ఆమె ఇది అని చెప్పలేని భావంతో గట్టిగా కళ్ళు మూసింది. ఏదో తెలియని అలజడి ఆమె మనసులో మొదలైంది. ఒకలాంటి ట్రాన్స్లో ఉన్న ఆమెను చూసి అతడు పట్టించుకోకుండా తన గదికి వెళ్ళాడు. అతని చేతి స్పర్శ చేసిన మాయకి ఆమె
ఎప్పుడు ఎలా వచ్చి తన గదిలో పడిందో ఆమెకే తెలియదు. సంయు భోజనానికి వచ్చేది ఉందా లేదా అని తల్లి గట్టిగా కేక వేసేసరికి ఉలిక్కిపడింది. వస్తున్నాను అమ్మ అని అప్పుడు తన గది నుండి కదిలింది. ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ శిఖర్ భోంచేస్తూ కనిపించాడు. ఎందుకో అతనికి ఇంతకు ముందులా చూడ్డానికి సిగ్గుగా అనిపించింది. అతని ఎదురుగుండా ఉన్న కుర్చీ ఖాళీగా ఉండడంతో అక్కడ కూర్చుంది. తల్లి భోజనం పెట్టగానే తల ఎత్తకుండా తినడం మొదలుపెట్టింది. దీనికి ఏమైంది? ఎప్పుడు లోడా లోడా వాగుతుంది, అలాంటిది మూగదానిలా గమ్మున తింటోంది అనుకున్న ఆమె తల్లి మాధవి, ఏమైందే సంయు అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? కంగారు పడింది. చిన్నగా తల ఎత్తి ఆమెను చూసి బాగానే ఉన్నాను అన్నట్టు తల ఆడించి ఆ తర్వాత ఓరగా శిఖర్ని చూసింది. అతడేమీ పట్టించుకోకుండా తన మానన తాను తింటూ కనిపించాడు. ఉఫ్ అని తేలికగా గాలి పీల్చుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఇందాక ఆమె తల ఎత్తకుండా ఉన్నంతసేపు అతడు ఆమెనే చూస్తూ తిన్నాడు. మాధవి పిలవడంతో లోపల నవ్వుకుంటూ తన చూపుల్ని ఫుడ్ ప్లేట్ మీద పెట్టాడు. నీ వీక్ పాయింట్ ఎక్కడుందో నాకు అర్థమైంది. ఇక మీదట నువ్వు నా మీద నోరెత్తావో ఇక అయిపోతావు నా చేతిలో అనుకోగానే అతని పెదాలపై ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. అతడు ఆమె కన్నా ముందుగా భోజనం ముగించి ఇంటి ముందు ఉన్న లాన్కి వచ్చాడు. ఇంతలో అతని సెల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు రితీష్ అన్నాడు. రేపు నువ్వు రావడానికి కుదురుతుందా? వస్తే మనం సుదీప్ దగ్గరికి వెళ్దాం. అతనిని నీకు పరిచయం చేస్తాను. పర్సనల్గా మాట్లాడితే అతని గురించి ఒక అంచనాకి రావచ్చు అన్న రితీష్ సుదీప్ గురించి సేకరించిన వివరాలు చెప్పాడు. గుడ్ జాబ్ రితీష్, నేను రేపు తప్పకుండా వస్తాను అని అతన్ని ప్రశంసించిన శిఖర్ మరి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు. నైనిక ఈ టైంలో ఎక్కడికి? రెడీ అయి బయటికి వెళ్తున్నా ఆమెను అడిగింది ఆమె తల్లి మృదుల. ఏంటి మమ్మీ ఇది? పని మీద బయటకు వెళ్తుంటే అడగొద్దావు అంటావు, మళ్ళీ నువ్వే అడుగుతావు అలకగా అన్న ఆమె వెళ్లకుండా చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని పక్కన పడేసి సోఫాలో కూర్చుంది. పని మీద వెళ్ళే వాళ్ళనైతే అలా అడగకూడదు. నీలాగా పని లేకుండా ఊరికే తిరగడానికి వెళ్ళే వాళ్ళని అయితే అడగొచ్చు. కాలేజీ చదువు అయిపోయింది. ఇప్పుడు టైంపాస్ కోసమే కదా బయటికి వెళ్తున్నావు, అందుకే అడిగాను అన్నది ఆమె తల్లి మృదుల. మమ్మీ ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అన్న ఆమె బుంగమూతి పెట్టింది. మీ అన్నయ్య శిఖర్ ఇండియా నుండి కాల్ చేశాడు. యుఎస్ నుండి మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు అని. మీ నాన్నగారేమో ఇంకా టికెట్స్ బుక్ చేయలేదు. వాడికి ఏమని చెప్పను? ఎంతసేపు ఇండియాకి వెళ్ళాలి అన్న ఉబ్బలాట నాకు తప్ప మీకు లేదు. మీ అన్నయ్య అక్కడ అబ్బాయి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. అబ్బాయి ఫోటో చూసావు కదా, నీకు నచ్చాడు కదా? లేదంటే ఇప్పుడే చెప్పు. నచ్చని వారి గురించి ఎంక్వైరీ చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్నది ఆమె. మమ్మీ అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు, కానీ నా మెంటాలిటీకి సరిపోవాలి కదా. అన్నయ్యకి మీకు నచ్చితే సరిపోతుందా? నేను కదా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని కాపురం చేసేది. అలాంటప్పుడు నేను కదా అతనితో టైం స్పెండ్ చేసి ఎలాంటి వాడో ఏంటో తెలుసుకోవాల్సింది. అన్నయ్య అతని గురించి ఏం తెలుసుకుంటాడు? మహా అయితే ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని, అంతే కదా. అవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఒక అబ్బాయి అమ్మాయికి నచ్చాలి అంటే. అందుకని అక్కడికి వెళ్ళాక నేను అతనిని కలిసి స్వయంగా అతనితో మాట్లాడి తెలుసుకుంటాను. మీరు అనవసరంగా కంగారు పడకండి, తొందరపడి ముహూర్తాలు అవి పెట్టుకోకండి అని నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పింది నైనిక. ఏంటి ముహూర్తాలు అవి ఇవి అంటుంది మన నైని. అప్పుడే శిఖర్ అబ్బాయిని ఓకే చేశాడా? బయట నుండి ఇంట్లోకి వచ్చిన మృదుల భర్త నైనిక తండ్రి అయిన నిరంజన్ అన్నాడు. తన కూతురు పక్కన కూర్చొని ప్రేమగా తలనిమిరి, అప్పుడే నువ్వు పెళ్లి చేసుకుని అంత పెద్దదానివి అయిపోయావా నైని? ఏంటో నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. నిన్న మొన్నటి వరకు నా కళ్ళ ముందు డాడీ డాడీ అంటూ నా వేలు పట్టుకొని తిరిగిన పాపలాగే అనిపిస్తున్నావు అన్న అతడు అదోలా అయిపోయాడు. అవునులేండి, ఎంత వయసు వచ్చినా మీ కళ్ళకి మీ కూతురు ఎప్పుడు చిన్న పాపలాగే కనిపిస్తుంది. దీని వయసుకు ఆల్రెడీ మీతో నా పెళ్ళైపోయి ఇదిగో వీళ్ళిద్దరు కూడా పుట్టేశారు. ఆ విషయం మాత్రం గుర్తుండదు మీకు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని నేను అనుకుంటేను మీరిలా వెనకేసుకొచ్చి దాని మనసు చెడగొట్టకండి. ఏది ఏమైనా వచ్చే నెలలో దీని పెళ్లి జరగవలసిందే, కాదు కూడదు అంటే నేను ఊరుకోను చెప్తున్నా అని గాలిలో వేలు ఊపింది మృదుల. అయితే ఏంటి ఇప్పుడు? దౌర్జన్యంతో దాని పెళ్లి చేస్తావా? ఇలా భయపెట్టి పెళ్లి చేయగలవు కానీ కాపురం చేయించలేవు కదా, అది గుర్తుపెట్టుకో.
దానికి పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక పుట్టినప్పుడు పెళ్లి చేయడం మంచిది, అంతేకాని నీకు చేయాలి అనిపించిందని చేయడం కాదు. మన రోజులు కావు ఇవి. బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళని చేసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి ఈ పాటికి వచ్చి ఉంటుంది. కాబట్టి నువ్వు బలవంత పెట్టకు. అది మనస్ఫూర్తిగా చేసుకుంటాను అంటేనే చేద్దాం, లేదంటే మరికొన్ని రోజులు ఆగుదాం, పోయేదేముంది అన్న నిరంజన్. నైని, నువ్వు చెప్పు, మీ అమ్మ చెప్పినట్టుగా ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా, లేదంటే ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నావా? అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు. తీరా ఇండియాకి వెళ్ళాక డాడీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటే మనసుకు కష్టంగా ఉంటుంది. అందుకని నీ అభిప్రాయం ఏదైనా నేను సమ్మతిస్తాను. నీ మనసుకు, నీ మాటకు విలువ ఇస్తాను. ఎందుకంటే నా పెంపకం మీద నాకంత నమ్మకం ఉంది అని నైనిక చేతులు పట్టుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు నిరంజన్. డాడీ, చదువు ఎలాగో అయిపోయింది. బయట ఎక్కడో కాకుండా మన కంపెనీలోనే జాబ్ చేయాలి అనుకుంటున్నాను. ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎలాగో అన్నయ్య ఇండియాలోనే కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నాడు కదా. అన్నయ్యకు సపోర్టుగా మీరు ఎలాగో ఉంటారు. నేను కూడా మీతోనే ఉండి వర్క్ చేస్తాను. ఈ విషయంలో నువ్వు ఆడపిల్లవి, నీకేమీ తెలియదు, వద్దు అని మమ్మీ అంటే మాత్రం నేను ఊరుకోను. ఇక ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన ఏమీ లేదు నాకు. కాకపోతే నా మనసుకు నచ్చిన అతన్ని చేసుకోవాలని ఉంది. ముఖ్యంగా అబ్బాయి చూడ్డానికి ఎలా ఉన్నా నేను అంతగా పట్టించుకోను. కాకపోతే అతని మెంటాలిటీ నా మెంటాలిటీకి సరిపోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. కలవని మనస్తత్వాలతో కలిసి ఉండడం చాలా కష్టం. ఇది నేను మమ్మీని, మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక మీ ఇద్దరిలా అన్యోన్యంగా కాపురం చేయాలి అనుకుంటున్నాను అని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పింది నైనిక. అలాగే నైని, అక్కడికి వెళ్ళాక అతన్ని నువ్వు చూసి మాట్లాడి నీకు నచ్చితేనే పెళ్ళి, లేదంటే మరో సంబంధం చూద్దాం. అంతేకాని అబ్బాయి మాకు నచ్చాడని ఎట్టి పరిస్థితుల్లో నీకిచ్చి బలవంతంగా పెళ్లి చెయ్యం, సరేనా అన్న నిరంజన్ నైనిక చేతిని సున్నితంగా నొక్కాడు. నైనిక పెళ్లి చేసుకోను అని ఎక్కడ అంటుందోనని ఇంతవరకు టెన్షన్ పడుతూ కూర్చున్న మృదుల ఆమె చేసుకుంటాను అనడంతో ఆమె మనసు తేలికపడింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.